అందరికీ నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సేమ్ డైలాగులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక డైలాగ్ కొట్టాడు. ఒక 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నేనే ఏలుతాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ఏకంగా 30 ఏళ్ళు. అదే డైలాగ్ ఇవాళ కొట్టేసాడండి. మళ్ళీ 30 ఏళ్ళు మనమే పరిపాలించేస్తాం. ఈసారి ఎవరిని కూడా వదలం, అందరినీ గుర్తుపెట్టేసుకోండి. మా కార్యకర్తలు వెంట్రుక కూడా పీకలేరు. జగనన్న 2.0 చూస్తారు, మామూలుగా ఉండదు, ఇక్కడి నుంచి వేరే విధంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయకుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నా వినిపిస్తుంది చూడండి. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాం. ఊరికే చూస్తూ ఊరుకో. అబ్బా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాం. చాలు వేలిన మటుకి 5 ఏళ్ళు ఈలేవు బాబా. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించు, పట్టుమని చెప్పుకోవడానికి ఏది ఉండదు. నేను పలానాది కట్టానో, పలానా పరిశ్రమ తీసుకొచ్చానో, లేదంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినానో, అమరావతినో, పోలవరమనో, ఇంకొకటనో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏంట్రా అంటే పథకాల ద్వారాగా నేను డబ్బులు పనిచేశాను, నేను 5 ఏళ్ళు పరిపాలిస్తే ఏ పథకం అయినా సరే నేను 3 ఏళ్ళే ఇచ్చాను, 3 సార్లే ఇచ్చానని చెప్పుకొస్తాడు. పైగా 30 ఏళ్ళు వేలేస్తాను నేను. వేలేసావు కదా 5 ఏళ్ళు, నీ ఏళ్ళు కూడా చూసాం కదా, నీ పరిపాలన చూశారు కదా ప్రజలు, అందుకే కదా మనకు 11 వచ్చినాయి. ఇప్పుడు నీకు వచ్చిన 11 సీట్లకి నువ్వు కొట్టే డైరీలకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఇంకా ముందు మాట్లాడతా. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి బాబు. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఇదే ఈ అతి మాటలే వద్దనేది. ఎవడికి కావాలి? మీ కార్యకర్తలు ఇంటికి ఎవడికి అవసరం? నీకు అవసరమేమో, అంతేనా? ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వాళ్ళ పెట్టిన పోస్టులు కానీ, కోరగడ్డ అనిల్ గారు ఉన్నాడు, వాడు ఎవరిని కూడా కించపరిచి మాట్లాడలేదు. అయినా సరే ఆడి పని కేసులు పెట్టి లోపలేసారని చెప్పి చూపించు, చెప్పగలుగుతావా? ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మనకి కనీసం మనుషులు అని చెప్పి మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత, మహిళలని లేదు, చిన్నపిల్లలని లేదు, ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడి రకరకాలుగా మాట్లాడిన, ఇష్టానుసారంగా మాట్లాడితే జైలు పాలు అయిపోరా. పైగా మా కార్యకర్తలు ఇంటికలు కూడా పీకలేరు. మీకు ఎవరికి అవసరం లేదు ఇక్కడ ఇంటికలు. బాగా గుర్తుపెట్టుకుని రెచ్చగొట్టే మాటలు మాట్లాడమాక. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. అది ఏముండలే కానీ జగనన్న 1.0 చూసాం. 1.0లో ఏం చేశాడు? ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రుల చేత, కార్యకర్తల చేత, నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టించేసాడు. జగనన్న 2.0లో ఏముంటుందంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టేస్తాడు. ఇప్పటి వరకు కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తిట్టడం మనం చూసాం. ఇక నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేకొచ్చారు కదా జగనన్న 2.0 అని, ఇంక డైరెక్ట్గా జగనన్న 2.0 అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడతాడు. అంతకుమించి చేసేది ఉండదు. 1.0లో ఏం పీకేసావని చెప్పేసి 2.0లో పీకేస్తాను బూతులు తిట్టించాడు బా, అంతేనా? అంతకుమించి ఏమైనా ఉందా? ఇంకా కార్యకర్తలను నేనే పట్టించుకుంటాను. అసలు కార్యకర్తల గురించి, కార్యకర్తలని పట్టించుకోవడం ఇలాంటి పదాలు నేను ఒకటంటే అసలు రానే రాకూడదు. గోలు అధికారంలో ఉన్నప్పుడే గోలెట్టేసారు మీ కార్యకర్తలు అందరూ కూడా, ఇవాళకి గోలెట్టేస్తున్నారు. పైగా కార్యకర్తలు వేరే విధంగా చూస్తాను. కొంతమందికి దోచిపెట్టేసాలే, అది డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి అని, లేదంటే ఇంకొకటని ఆ ఇంటూరు రవికిరణ్ గారికి, అవుతు శ్రీధర్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు కట్టపెట్టేస్తాం. ఇంకెంతమంది దోచిపెట్టేస్తావు? కార్యకర్తలను పట్టించుకోలేదట, ఇక్కడి నుంచి వేరేగా చూస్తాడంట. వాళ్ళని కూడా సలహాదారులుగా నియమించేసుకుని నెలకు 4 లక్షల రూపాయలు ఇచ్చేసే, ప్రజల సొమ్మే కదా.
ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఉమ్, ఎందుకంటే జగన్ అన్న 1.2లో ఉమ్. బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయిండొచ్చు. ఏం చేయలేదు నాయన, అందరికి దూచిపెట్టేసావు కదా. ఇప్పుడు సామాన్య కార్యకర్తలు వదిలేసే కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిడతారో వాళ్ళందరికీ కూడా లక్షల్లో జీతాలు ఇచ్చి వాళ్ళని పందులు మేపినట్టు మేపి మీరు రెచ్చిపోంటారా, 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం, మనల్ని ఎవడు ఏమీ పీకలేడు, మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టని చెప్పేసి అని వాళ్ళ చేత బూతులు తిట్టించేసావు కదా, సరిపోదా? అందుకే కదా వాళ్ళ జైళ్ళలో మొగ్గేది. అందుకనే ఇంకేమైనా ఉందా? పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించాను, తాపత్రయపడ్డా. బాబోయ్, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగు. ఈ సోలు డైలాగ్ ఏం కొట్టమాక. నువ్వు ఆ జనం గురించి ఆలోచించేది, ప్రజల గురించి నువ్వు ఆలోచించేసి మనిషివే. చెప్పు, ప్రజల మంచి కొరకు నేను తీసుకున్న నిర్ణయం ఇది అని చెప్పి చెప్పగలుగుతావా? అవి చెప్పలేడు. మళ్ళీ మొదలుకోతాడు, ఏం చేసావంటే మళ్ళీ పథకాలే అంటాడు. ఇంకా మాట్లాడు. 2.0 వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలు పెడతా ఉన్న ఇబ్బందులు చూశారు, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశారు, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించారు. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా దయచేసి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు కదా అని చెప్పేసి మీరు రెచ్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు, పని బాటలని మాటలని 100 మాటలు మాట్లాడతారు. అందరినీ గుర్తుపెట్టేసుకుంటాం, ఏ ఒక్కరిని వదలను, అందరినీ జైల్లో వేసేద్దాం. నువ్వు అధికారంలో లేవు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినా, లోకేష్ గారు ఆలోచించినా నిన్ను లోపల వేయాలంటే నిమిషాల పని. ఇప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచావు. ఒకవేళ నిజంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటే ఎవడాపుతాడు? అంతేనా? ఈ డైలాగులు కొట్టినట్టు కూడా బయట ఉండవు కదా. అధికారంలో లేని నీకే ఎంత ఉంటే ఇంకా 4.5 ఏళ్ళు ఉంది అధికారం. తర్వాత సంగతి తర్వాత పక్కన పెట్టేసి, నీలాగే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, లోకేష్ గారు అనుకున్నా నిన్ను లోపలేడు ఎంతసేపు పనయా? మీ నాయకులను లోపలేడు ఎంతసేపు పని? మీ కార్యకర్తల లోపలేడు ఎంతసేపు పని? దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న, సిరాకు వచ్చేసింది విని విని విని. రాష్ట్రం ఏదో బాగుపడే దిశగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదవిలో నడుస్తుంది. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులదారులు వస్తున్నారు. మనం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేద్దాం, రచ్చరచ్చ చేసేద్దాం, దాడులు చేసేద్దాం. రాష్ట్రానికి ఎవడన్నా వచ్చి ఒక పరిశ్రమ పెట్టాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా భయపడే విధంగా చేసేస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ టైం నీకు వచ్చే 11 కూడా రావు. బాగా గుర్తుపెట్టుకున్నా, మేము నాయకుల పైన దాడి చేస్తాము, ఆఫీసుల పైన దాడి చేస్తాము, పరిశ్రమల పైన దాడి చేస్తాము, వాళ్ళ పైన దాడి చేస్తామంటే రాష్ట్రం రాను రాను రోజులు వెనక్కి వెళ్ళి తప్పితే ముందుకైతే వెళ్ళదు. ఒకవేళ నీలాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నిన్ను నిమిషాల ప్రకారం లోపలేస్తారు. పెద్ద కష్టమైన పని ఏమీ కూడా కాదు. కానీ నిన్ను లోపల వేయడం కాదు కదా వాళ్ళకి కావాల్సింది, కష్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ లేదు నీలాగే అనుకుంటే కనుక నిన్ను ఇప్పుడు దాకా బయట ఉంచుతారా? ఒక నీ విధంగా వాళ్ళు ఆలోచించుంటే నువ్వు ఎన్ని రోజులు బయట ఉంటావు? అసలు ఉండవు కదా. నువ్వు అది గమనించుకోవాలి. రాష్ట్రంలో ఎంతసేపు దాడులు జరుగుతానో ఇంకోటి జరుగుతానో రాష్ట్రం ముందుకు వెళ్ళదన్నా. ఎవడు కూడా మన రాష్ట్రానికి రాడు, అది గుర్తుపెట్టుకోవాలా. అది మానేసి నేను ఇలాగే అతి మాటలు మాట్లాడతాను, అతి పేలాపన పేలుతానంటే ఎవడో చేసేది ఏమో, మీ కార్యకర్తలు నష్టపోతారు అంతే.